హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు సిఎన్యూ లైఫ్ స్టోరీ జర్నీ ఆఫ్ ఏ క్యాన్సర్ పేషెంట్, కొలాస్టమీ బాయ్. నేను ఒక కొలాస్టమీ పేషెంట్ని. ఆస్టమీ బ్యాగు, పర్మనెంట్ బ్యాగు ఉన్నవన్నీ. సో మీకు ఇంత ముందుకు వీడియోస్లో ఒకటి చిన్న వీడియో చేశాను, షార్ట్ చేశాను. ఇది సిడ్ బాత్ ఎలా చేయాలి అనేది ప్రాసెస్ చూపించాను. దీని గురించి ఒక చిన్న 2 words చెప్దాం అనుకుంటున్నాను. ఈ సిడ్ బాత్ అంటే ఏంటి, అంటే ఇది ఎవరెవరికి ఉపయోగం, ఓన్లీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చేయాలా లేకపోతే వేరే వాళ్ళు కూడా చేయవచ్చా, ఇది ఎంతమందికి, ఇప్పుడు చాలామందికి ఈ వీడియో నాకు తెలిసి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇట్లా ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి చాలామందికి పైల్స్ లాంటివి కానీ అలాంటివి కానీ చాలామంది ఫేస్ చేస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళ గురించి ఈ వీడియో బాగా యూజ్ అవుద్ది, చివరి వరకు చూడండి. సో మీకు కూడా ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ మీరు కూడా నా వీడియోస్లో మీకు కంటెంట్ ఉందనిపిస్తే, నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ దయచేసి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో అసలు ఏంటి సిడ్ బాత్ అంటే ఏంటి, సిడ్ బాత్ ఎవరెవరు చేయాలి, ఓన్లీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అట్లా మేమే చేయాలా అనేది మీకు ఒక చెప్తాను. అసలు మేమే కాదు, అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళే కాదు, నాకు ఇట్లా మోషన్ పాయింట్ దగ్గర సర్జరీ అయింది కదా, అది తగ్గడం కోసమే ఇది చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. అసలు సిడ్ బాత్ ఎవరెవరు చేస్తారో, ఎందుకు ముందే మనం ఇట్లాంటివి చేసుకుంటే ఎంత ఎంత మనకి యూజ్ఫుల్ ఉంటుంది అనేది చెప్తాను మీకు. అసలు చాలామందికి సిడ్ బాత్ అనేది ఉపయోగపడుతుంది. నేను సిడ్ బాత్ అనేది ఏంటంటే గోరువెచ్చని నీళ్ళలో బెటాడిన్ వేసుకొని దాంట్లో మోషన్ పాయింట్ ముడ్డి పెట్టి కూర్చోవాలి. సో కూర్చుంటే మీకు తెలుసు, చాలామందికి కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు కానీ అది 100లో 90% పీపుల్స్కి జరుగుతుంది. మోషన్ వచ్చినప్పుడు, కొంచెం గట్టిగా వచ్చినప్పుడు కానీ, స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు కానీ, కొందరికి ఏమో ప్రివెంట్గా మన ఇదేంటిది ఫిషర్ ప్రాబ్లం కానీ, పైల్స్ ప్రాబ్లం కానీ 90% పీపుల్స్కి ఉన్నాయి. ఇప్పుడు నేనే ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు ఒక్కొక్కసారి చూడండి, మోషన్ వచ్చినప్పుడు లైట్గా మోషన్తో కానీ మోషన్ తర్వాత కానీ లైట్గా అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా బ్లడ్ వస్తుంటుంది. చాలామందికి గమనించారో లేదో, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది, అంటే మలబద్ధకం ఉన్న వాళ్ళకి. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే, అక్కడ మోషన్ పాయింట్ దగ్గర ఉన్న నరాలు అవి చిట్లిపోవడము, లేకపోతే సెన్సిటివ్ అయిపోయి మోషన్ గట్టిగా వచ్చినప్పుడు అవి సెన్సిటివ్ అయిపోయి అట్లా బ్లడ్ రావడం, లేకపోతే అక్కడ పైల్స్ లాగా ఏర్పడడం మలబద్ధకం వల్ల, అట్లా దానివల్ల ఈ బ్లడ్ అనేది వస్తుంటుంది. సో ఇట్లా పైల్స్ ఉన్న వాళ్ళకి మీకు పైల్స్ హాస్పిటల్కి వెళ్తే మీకు ఫస్ట్ ఇచ్చే ప్రివెన్షన్ ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ ఇదే అండి మ్యాక్సిమం. ఎందుకంటే నాకు పైల్స్ ఆపరేషన్ వెళ్ళినప్పుడు కూడా నాకు ఇదే సజెస్ట్ చేశారు. పైల్స్ అనిపించినప్పుడు, మీకు బ్లడ్ ఇట్లా అనిపించినప్పుడు ఏం చేయాలంటే, ఒక మూతడు గోరువెచ్చని నీళ్ళల్లో మన బెటాడిన్ వేసుకొని ఒక 5 to 10 minutes అట్లా కూర్చుంటే కొద్దిగా మీకు రిలీఫ్ అనిపిస్తుంది. అవి ఇప్పుడు మన మోషన్ గట్టిగా వచ్చినప్పుడు అక్కడ లైట్గా చర్మము చీలిపోయి ఏంటంటే మీకు మంట రావడము, స్పైస్ తిన్నప్పుడైనా ఇట్లా మోషన్ వచ్చినప్పుడైనా మంట రావడం అట్లాంటిది అనిపిస్తుంది. సో ఈ బెటాడిన్ వాటర్ అనేది ఏం చేస్తుంది అంటే పుండును తగ్గిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా ఆ మోషన్ పాయింట్ దగ్గర లోపల మనం క్రీములు కానీ ఇవన్నీ ఏం పెట్టలేము, ఎందుకంటే అది సెన్సిటివ్, మన గాలి తగిన ప్రదేశం కదా, అందుకే ఎక్కువ మెడిసిన్ కూడా ఉండవు. పైన పైల్స్కి కొన్ని క్రీములు ఉంటాయి, అవి పెడుతుంటారు. సో నేను వాటికంటే ఇప్పుడు న్యాచురల్గా తగ్గించుకోవడం అనేది ఈ యొక్క పద్ధతి, ఈ సిడ్ బాత్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. మీరు హాస్పిటల్ అవి వెళ్ళడం కన్నా, మీకు ఒకవేళ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ పైల్స్ అన్నా కూడా మీరు ఇట్లా సిడ్ బాత్ చేయడం అనేది మీకు చాలా ఉపయోగపడుతుందండి. అది సిడ్ బాత్ ఎట్లా చేయాలనేది కూడా నాకు షార్ట్స్ ఉన్నాయి, మీకు కూడా నేను చేశాను ఇంతకుముందు, అది మీకు కూడా హెల్ప్ అవుద్ది ఎట్లా చేయాలని డౌట్ ఉంటే. సో మాకేంటంటే ఇప్పుడు ఇంచుమించు 3.5-4 ఇంచులు హోలు క్యాన్సర్ సర్జరీ చేసినాక కింద మోషన్ పాయింట్లోంచి పేగు తీసేశారని చెప్పాను. ఒక హోల్ అనేది 4 ఇంచులు అట్లాగే ఉంది. ఆ హోల్ కూడా లైఫ్ టైం అట్లాగే ఉంటుంది. మీకు చాలా డౌట్ రావచ్చు ఈ హోల్ గురించి. నేను కూడా ఒక వీడియో సపరేట్గా చేద్దాం అనుకున్నాను, కానీ ఇందులోనే చెప్పేస్తాను. అసలు ఆ హోలు ఓపెన్ ఉంటే ఏంటి, అసలు ఎట్లా అంత పెద్ద హోలు, ఇప్పుడు చిన్న మామూలుగా మోషన్ పాయింట్ మనం ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు కడుపు మీద కోసి ఇట్లా ఓపెన్ పెడితే ఎట్లా ఉంటుంది చెప్పండి హోలు, అట్లా కింద మోషన్ పాయింట్ దగ్గర హోల్ అట్లా ఓపెన్ ఉంటుంది. అది
ఫస్ట్ కొన్ని రోజులు ఏంటంటే హీల్ అయ్యేటప్పుడు అందులోంచి అది కారుతూ ఉంటుంది. ఇప్పుడు పుండు తగులుతుంటే ఎట్లా కారుతుందో అట్లా కారుతూ ఉంటుంది దాంట్లోంచి. మీకు చెప్పడానికి నాకు సిగ్గు అట్లాంటిది ఏం లేదు, కానీ నేను ఇంచుమించు 1 ఇయర్లో ఇంచుమించు 7-8 మంత్స్ నేను శానిటరీ ప్యాడ్స్ మన ఆడవాళ్ళు పెట్టుకుంటారు కదా వినా ప్యాడ్స్ అవే వాడాను చాలా వరకు. ఏంటంటే మగవాడు ఆడవాళ్ళు ఎట్లా అంటే మామూలు కొందరికి ఉంటుంది కదా షై ఫీలింగ్ అట్లా అని. సో నాకు ప్రాబ్లం వచ్చింది, ఇంకా దానికి షై ఫీలింగ్ అనేది ఏముంది చెప్పండి, చెప్పుకుంటే నాకు సిగ్గేముంది. సో అట్లా వాడాను, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వాడుతూనే ఉన్నాను. ఆ మధ్యలో ఏమైందంటే కాటన్ క్లాత్స్ పెట్టాను, అవి పెట్టినా కూడా వాడి పడేయాల్సింది. వాస్తవానికి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వాడి పడేయకుండా వాటిని వాష్ చేసి మళ్ళీ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ లాగా అయిపోయింది అది. దానివల్ల కూడా నేను కొంచెం మిస్టేక్ చేసిన. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు శానిటరీ ప్యాడ్స్ అవే వాడండి, అందులో కొంచెం ఈ బ్యాక్టీరియాకి సంబంధించినవి ఉంటాయి, మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మీకు అంత ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. సో ఇట్లా సిడ్ బాత్ అనేది చాలామందికి వెళ్ళిపోద్ది, మాలాంటి వాళ్ళకి ఇట్లా బాగా ఇంకా తొందరగా తగ్గడానికి ఆ హోల్ అనేది ఆ సరౌండింగ్స్ అంతా ఈ సిడ్ బాతులు వాటర్ లోపలికి వెళ్ళి, మా హోల్ ఉందని చెప్పిన హోల్ లోపలికి వాటర్ వెళ్ళి ఆ కట్ చేసిన ఏరియా అంతా ఈ బెటాడిన్ అనేది హీల్ చేస్తుంది, తగ్గిస్తుంది. గోరువెచ్చని నీళ్ళేమో ఆ కండరాలను సంకోచింపేసి అట్లా మనం చేసి ఈ బెటాడిన్ అనేది ఏంటంటే మనకు పుండు తగిలితే దెబ్బ తగిలితే బెటాడిన్ పెడతాం కదా, అట్లాగా ఆ బెటాడిన్ అనేది దాన్ని హీల్ చేసుకుంటూ తగ్గించుకుంటూ వస్తుంది. సో ఇది మామూలుగా మెయిన్ ఉద్దేశం నేను సిడ్ బాత్ చేయడం వెనుక. కానీ ఎవరైనా ఇప్పుడు మీరు కూడా ఇట్లా పాటించడానికి కానీ చాలా యూజ్ఫుల్ అవుద్ది బెటాడిన్ ఈ సిడ్ బాత్ అనేది. ఎవరికైనా ఇట్లా పైల్స్ ప్రాబ్లం కానీ ఇట్లా మోషన్లో బ్లడ్ వచ్చేది అలాంటివి కానీ అట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ అనిపించినా కూడా ఎవరైనా సిడ్ బాత్ చేయొచ్చు. మీరు కావాలంటే డాక్టర్ సజెషన్ కూడా తీసుకోండి, వాళ్ళు కూడా 90% మీకు సిడ్ బాతే ప్రిఫర్ చేస్తారు. ఫస్ట్ స్టేజ్ కానీ నార్మల్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆ పైల్ సర్జరీ అయినాక కూడా మీకు కొన్ని రోజులు సిడ్ బాతే చేయాల్సి వస్తుంది అది తగ్గడానికి. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి సిడ్ బాత్ అనేది. సో ఇది మీకు ఇప్పటికీ ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను సిడ్ బాత్ అనేది ఏంటి, సిచ్యువేషన్ ఏంటి అనేది. సో ఇది గాయ్స్, ఇది నా అంచనా ప్రకారం ఈ వీడియో చాలామందికి యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. మీకు అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. సో ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇట్లాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేను మీ శ్రీనివాస్. బాయ్ బాయ్.